యూసఫ్ అన్న స్వీట్ల కోసం వచ్చే తమ్ముడు నువ్వు కూడా స్వీట్లు తీసుకొని చెప్పి నాకు ఇవన్నీ తీపిచ్చాడు మావా, నేను కొన్ని తీపిస్తాలేనా అని చెప్పిన. అయినా యూసఫ్ అన్న నా మాట అయితే తినలేదు. బాద్షా కానీ పాలకో కానీ ఏంటంటే అర్ధ కేజీ అయితే కట్టించాడు. నా అప్పలన్నీ స్కూటీ డిక్కులో వేసి యూసఫ్ అన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటంటే బయటకి అయితే వచ్చినాము. ఇదేందో ఎక్కడ వినా డ్రాగన్ ఫ్రూట్ యాడ తోటలో వినా డ్రాగన్ ఫ్రూట్, ఏ సేద్యం చూసినా డ్రాగన్ ఫ్రూట్, ప్రతి ఒక్కటి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ వేస్తాను. కాసేపు పిచ్చుకోకు తిరిగిన డ్రాగన్ ఫ్రూట్ కోసం నాకైతే దొరకలేదు. వేరేకైతే దొరికిందంటే నాకైతే ఇచ్చాడు. అబ్బా సైరం ఆడ దొరకదు అనుకున్నా, అన్న ద్వారా ఏంటంటే నాకు ఈ కాయ అనేది దొరికింది. ఇంకా అక్కడ ఏడైనా డ్రాగన్ ఫ్రూట్స్ ఏమైనా దొరుకుతాయి అనుకుంటే డ్రాగన్ ఫ్రూట్స్ దొరకలేదు. కానీ అదేదో ఫ్రూట్స్ అయితే దొరికినాయి. అదేదో ఫ్రూట్స్ అన్నా కానీ నేను నోట్తో పలకలేకపోతున్నా. కోవిడ్ పేర్లు కాదు, ఊర్లో పేర్లు అన్ని పేర్లు కూడా మర్చిపోయినా. కోవిడ్ అంటే గుర్తొచ్చింది. కానీ ఒకవేళ మీరు కోవిడ్ లో కానీ ఉన్నారంటే ఇండియా కంటే సామాన్లు వేసుకోండి కార్గోకి. అది ఏ కార్గో అంటే యూసఫ్ కార్గో, కానీ ద బెస్ట్ కార్గో. 25 సంవత్సరాల నుంచి నాది కోవిడ్ లో. నాకు మధ్యాహ్నం ఉండి యూసఫ్ అని ఏం చెప్పినాడంటే, తమ్ముడు సాయంత్రం నాకు గుర్తుకి నీ గుడ్లు తీపిచ్చా అని చెప్పినాడు. ఇంకా నేను మర్చిపోతాను మామ చెప్పా, సాయంత్రం ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేసి మళ్ళీ గుడ్లంగా లెక్కైతే వచ్చేసిన సాయంత్రం. గుడ్లు ఏమో అనుకున్నా మామ, భలే ఉన్నాయి ఇక్కడ బట్టలు, ఎన్నో రకాలైతే టీ షర్ట్లు అయితే చూపించాడు నాకు. చాలా దూరం జర్నీ చేయాలి మామ. సరేనా, గుడ్ బై అయితే.